హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ద కంపిటేటివ్ మైండ్స్ లెర్న్ టు కాన్కర్. ఈరోజు మనం రీజనింగ్ ప్రీ లెవెల్ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం, విచ్ ఇస్ రిగార్డింగ్ ఫ్లోర్ అండ్ ఫ్లాట్ బేస్డ్ అరేంజ్మెంట్. సో మనకి ఆల్రెడీ ఎస్బీఐ నోటిఫికేషన్ పడింది అని తెలుసు. ఆ ఎస్బీఐ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇస్ Jan 7 2025 అనమాట. ఎస్బీఐ అప్లికేషన్ ఫిల్లింగ్ డేట్ Jan 7 2025. ఎవరైతే అప్లై చేసుకోలేదో వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ టెంటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి 2025లో టెంటేటివ్ ఎగ్జామ్ ఉంది. సో ఈ రోజు నుంచి మనం కౌంట్ చేసుకుంటే కంప్లీట్గా మనకి 35 డేస్ వస్తున్నాయి. సో దట్ మనం ప్రీ ప్రీ ఎస్బీఐ క్లర్క్ ప్రీ ఎగ్జామ్కి 35 డేస్ మనకు ఉన్నాయి. సో ఈ 35 డేస్లో నేను మీకు ఒక ఛాలెంజ్ రన్ చేయబోతున్నాను, ఎక్స్క్లూజివ్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్. అండ్ ఈ ఛాలెంజ్ పేరు ఏంటంటే టార్గెట్ ఎస్బీఐ 2025. సో ఈ ఛాలెంజ్ గురించి ఇంకా నేను మీకు చెప్పే ముందు, ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు టైమ్లీ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈ ఛానల్ నుంచి. సో దట్ మీరు ఈ ఛాలెంజ్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ మీరు ఏది మిస్ అవ్వరనమాట. సో ఈ టార్గెట్ ఎస్బీఐ 2025లో ఈ ఛాలెంజ్లో మనం ఏం చేయబోతున్నాము అంటే ఎవ్రీ డే మనం ఒక రీజనింగ్ అండ్ క్వాంట్ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం, విచ్ ఇస్ కంప్లీట్లీ ప్రీ లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో రీజనింగ్ అండ్ క్వాంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం వీటిని సాల్వ్ చేస్తాము వితౌట్ కాంప్రమైజింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎస్బీఐ అనమాట. అండ్ మోస్ట్లీ అన్ని మోడల్స్ని కవర్ చేస్తున్నట్టుగానే ఈ అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసి ఈ విధంగా మనం ఈ టార్గెట్ ఎస్బీఐ 2025 బ్యాచ్ని డిజైన్ చేశాము. సో ఐ హోప్ మీరు అందరూ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో మనం ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకే. సో క్వశ్చన్ వచ్చింది కదా ఫ్రెండ్స్. సో క్వశ్చన్ రాగానే మీరు క్వశ్చన్ని పాజ్ చేసి 2 మినిట్స్లో క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, బికాస్ దీనికన్నా ఎక్కువ టైం మీరు దీంట్లో ఇవ్వకూడదు. సిన్స్ ఇట్ ఈస్ అ ప్రీ లెవెల్ క్వశ్చన్, మీరు 2 మినిట్స్ మ్యాక్సిమం టైం ఇవ్వాలి. అండ్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ వితిన్ 2 మినిట్స్ మీరు క్వశ్చన్ని సాల్వ్ చేస్తే దట్ ఈస్ రియలీ గుడ్. ఇఫ్ నాట్, మీరు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పాసిబిలిటీస్ లీస్ట్ వచ్చే విధంగా నేను ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాను. సో మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు ఖచ్చితంగా టైం సేవ్ అవుతుంది అండ్ మీరు ఈ విధంగానే క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు మీ ఎగ్జామ్లో కూడా. ఐ హోప్ మీరందరూ ఈ క్వశ్చన్ని ఈ టైంలో సాల్వ్ చేయడానికి ట్రై చేశారు అని అనుకుంటున్నాను. సో మనం అందరం కలిసి ఈ క్వశ్చన్ని డైరెక్షన్స్ నుంచి చదువుదాము, ఏం చెప్తున్నాడో దాన్ని బట్టి హింట్స్ రాసుకుందాం. సో ఏమంటున్నాడు, ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. ఫస్ట్ మనం క్వశ్చన్స్ ఏంటో ఇన్ఫర్మేషన్ చూద్దాం. అంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్ ఎక్స్ అండ్ వై ఆన్ ఈచ్ ఫ్లోర్ ఆఫ్ ఎ 5 ఫ్లోర్ బిల్డింగ్. సో ఇది ఒక బిల్డింగ్లో 5 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ ఆ 5 ఫ్లోర్స్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి, ఫ్లాట్ ఎక్స్ అండ్ ఫ్లాట్ వై అనమాట. సో జనరల్గా మనం ఫ్లాట్ ఎక్స్ అంటే 2 బ్లాక్స్ ఉన్నాయని తీసుకోండి. ఫ్లాట్ ఎక్స్ అన్ని ఒక బ్లాక్, 2 బ్లాక్స్, ఒకటి ఎక్స్ బ్లాక్ అండ్ ఒకటి వై బ్లాక్. సో ఈ టూ టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ మొత్తం 5 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. ఎక్స్ అండ్ వై అనేవి టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్ అనమాట. నెక్స్ట్, ద బాటమ్ మోస్ట్ ఫ్లోర్ ఇస్ నంబర్డ్ యాజ్ 1 అండ్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ ఇస్ నంబర్డ్ యాజ్ 5. సో బాటమ్ మోస్ట్ 1 అంట అండ్ టాప్ మోస్ట్ ఇస్ 5 అంట. సో 1 2 3 4 5 ఇలా ఫ్లాట్స్ అయితే అరేంజ్ చేసి ఉన్నాయి. ఫ్లాట్ ఎక్స్ ఈజ్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ వై. సో ఫ్లాట్ ఎక్స్ వెస్ట్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ డైరెక్షన్స్ వేసుకుందాం. ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అన్నాం కదా. సో ఫ్లాట్ ఎక్స్ వెస్ట్ ఉంది, ఫ్లాట్ వై ఈస్ట్ ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, 10 persons A to J live in these flats such that 1 person lives in each flat. సో మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ 2 టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి. సో 5 into 2 మొత్తం 10 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ 10 ఫ్లాట్స్లో 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్ని మనం ఎలా ఏ టు జే అనమాట. ఈ ఏ టు జే ఏవైతే మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఈ 10 ఫ్లాట్స్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఫ్లాట్ని ఆక్యుపై చేసి ఉన్నారు. సో మన బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ దాకా అయింది కాబట్టి దీన్ని బట్టి మనం హింట్స్ని రాసుకుందాం. ఏమంటున్నాడు అంటే, సో మనకేం తెలుసు, ఎక్స్ అండ్ వై ఇలా 2 టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ దీంట్లోంచి మనం ఫ్లోర్స్ రాసుకుందాము. 1 2 3 4 అండ్ 5 ఇలా 5 ఫ్లోర్స్ ఉన్నాయి.
ఎక్స్ అండ్ వై ఫ్లాట్లో చూడండి, ఎక్స్ ఈజ్ ఆన్ ద వెస్ట్, ఎక్స్ వెస్ట్ ఉన్నాడు, ఈస్ట్లో వై ఉన్నారు. సో అదే విధంగా మనం ఎక్స్ అండ్ వై బ్లాక్స్ని ఇక్కడ ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఈ నోట్ని ఖచ్చితంగా ఇదేంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్స్, అంటే ముఖ్య గమనిక లాగా, ఇది ఒక గమనిక. సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చదవండి, ఎగ్జామ్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏమంటున్నారు నోట్లో, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ అ పర్సన్ లివ్స్ adjacent to another person, then both the persons live on the same floor unless stated otherwise. ఎందుకంటే ఇక్కడ రెండు బ్లాక్సే ఉన్నాయి కాబట్టి క్వశ్చన్లో మీకు adjacent అని ఇస్తే వాళ్ళిద్దరూ adjacent నేను ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాను. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే వాళ్ళిద్దరూ సేమ్ ఫ్లోర్‌లో ఉన్నారని. సేమ్ ఫ్లోర్‌లో ఉన్నారు అంటే అడ్జసెంట్ అంటే పక్కపక్కన ఉన్నారని. సో పక్కపక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ సేమ్ ఫ్లోర్‌లో ఉంటారు. రెండు ఫ్లాట్సే ఉన్నాయి కాబట్టి 2 టైప్స్ ఆఫ్ ఫ్లాట్సే ఉన్నాయి కాబట్టి అడ్జసెంట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా పక్కపక్కన ఉంటారు. అండ్ ఇంకా ఒకవేళ ఇది మెన్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇదే అవుతది. ఇంకా ఎక్సెస్‌గా ఏదైనా మెన్షన్ చేస్తేనే మనం వేరేగా దాన్ని తీసుకోవాలి గానీ, ఒకవేళ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అని చెప్తే అది ఖచ్చితంగా సేమ్ ఫ్లోర్‌లో ఉంటారు అని వాళ్ళిద్దరు. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ అ పర్సన్ లివ్స్ 2 ఫ్లోర్స్ 1 or 2 ఫ్లోర్స్ అబవ్ ఆర్ బిలో అనదర్ పర్సన్, దెన్ బోత్ ద పర్సన్స్ లివ్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్ అన్లెస్ స్టేటెడ్ అదర్‌వైజ్. ఒకవేళ ఇద్దరు అబవ్ ఆర్ బిలో ఒకళ్ళకి ఇంకొకళ్ళు అబవ్ ఉన్నారు అండ్ బిలో ఉన్నారు అని మెన్షన్ చేస్తే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్‌లో ఉన్నారు అని అర్థం. సో ఈ విధంగా మనకి ఈ బేసిక్ ఇన్‌స్ట్రక్షన్‌లో చెప్పాడు. అన్లెస్ స్టేటెడ్ అదర్‌వైజ్ అన్నాడు. ఈ విధంగా కాకుండా ఇంకా ఎక్సెస్‌గా వాడు ఏం చెప్పినా అప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి. ఒకవేళ వాడు అబవ్ ఆర్ బిలో ఉన్నారు ఆ పర్సన్‌కి అన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్‌లో ఉన్నారని, పక్కపక్కన ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా సేమ్ ఫ్లోర్‌లో ఉన్నారని అర్థం. సో మన బేసిక్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ బేసిక్ అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం క్వెషన్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము హింట్స్‌తో పాటు. ఓకే. సో ఇక్కడ మనం హింట్స్ రాసుకుందాము క్లియర్‌గా. ఇవన్నీ మనం చూసేసాం కాబట్టి ముందుకి తీసేసాను. ఇప్పుడు ఇది ఏ డస్ నాట్ లివ్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్. హింట్స్‌ని నేను ఇక్కడ ఏ అనేవాడు డస్ నాట్ లివ్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ అంటున్నాడు. సో ఏని మనం ఫస్ట్ ఫ్లోర్‌లో ప్లేస్ చేయకూడదు. జే లివ్స్ 2 ఫ్లోర్స్ బిలో హెచ్. సో మనం ఇక్కడ రాసుకుందాం హింట్స్‌ని. హెచ్ కన్నా 2 ఫ్లోర్స్ బిలో అంటే జే, ఇక్కడ హెచ్ కన్నా 2 ఫ్లోర్స్ బిలో జే ఉన్నాడు. 2 ఫ్లోర్స్ బిలో అంటే 1 ఫ్లోర్ గ్యాప్ ఉందని అర్థం. 2 ఫ్లోర్స్ బిలో అంటే 1 ఫ్లోర్ గ్యాప్ తీసుకోవాలి. అండ్ జస్ట్ అబవ్ అంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం గ్యాప్ లేదని, దేర్ ఇస్ నో గ్యాప్ అని. దీనికి మీనింగ్ ఏంటంటే నో గ్యాప్ అని. జస్ట్ అబవ్ ఆర్ జస్ట్ బిలో అని రాస్తే వాళ్ళకి ఇద్దరికి ఏం గ్యాప్ లేదని. 1 ఫ్లోర్ గ్యాప్ అంటే ఇట్ విల్ బి లైక్ ఈ లివ్స్ 2 ఫ్లోర్స్ అబవ్ ఎఫ్ ఆర్ జే లివ్స్ 2 ఫ్లోర్స్ బిలో హెచ్ అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఒక ఫ్లోర్ గ్యాప్ ఉందని. నెక్స్ట్ ఏం చెప్పాడు, ఈ లివ్స్ 2 ఫ్లోర్స్ అబవ్ ఎఫ్. ఎఫ్ కన్నా పైన 2 ఫ్లోర్స్ పైన ఈ ఉన్నాడు. హూ డస్ నాట్ లివ్ అడ్జసెంట్ టు జే. సో మనం ఆల్రెడీ ఇంగ్లీష్లో తెలుసు, ఇక్కడ హూ అంటే ఎవరంటే జస్ట్ బిఫోర్ ఎవరైతే వచ్చారో అది. సో ఎఫ్ అనేవాడు అడ్జసెంట్ టు జే ఉండడు అనమాట. సో జే పక్కన అడ్జసెంట్కి నేను ఈ సింబల్ యూస్ చేస్తానండి. అడ్జసెంట్కి జే అడ్జసెంట్గా ఎఫ్ అనే వ్యక్తి లేడు. అండ్ ఈ లివ్స్ 2 ఫ్లోర్స్ అబవ్ ఎఫ్. ఈ అనేవాడు 2 ఫ్లోర్స్ అబవ్ ఎఫ్లో ఉన్నాడు అని అర్థం. ఈ 2 ఫ్లోర్స్ అబవ్ ఎఫ్. సో జే అండ్ ఎఫ్ పక్కన రారు అని చెప్తున్నాడు. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకున్నాము. హింట్స్ని ఈ విధంగా రాసుకుంటే మీకు ఈజీగా క్వశ్చన్ని తక్కువ పాసిబిలిటీస్తో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, బి లివ్స్ అబవ్ ద పర్సన్ హూ లివ్స్ అడ్జసెంట్ టు ఐ. ఐకి అడ్జసెంట్‌గా ఉండే పర్సన్ అడ్జసెంట్ అంటే ఐ పక్కన ఉండే పర్సన్‌కి పైన బి ఉన్నాడు అంటున్నాడు. సో మనం ఈ విధంగా అయినా తీసుకోవచ్చు ఆర్ ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. లైక్ ఒకవేళ ఐ ఎక్స్ ఫ్లాట్‌లో ఉంటే ఐ ఎక్స్ ఫ్లాట్‌లో ఉంటే బి వై ఫ్లాట్‌లో ఉంటాడు. ఒకవేళ బి ఎక్స్ ఫ్లాట్‌లో ఉంటే ఐ వై ఫ్లాట్‌లో ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు, బి డస్ నాట్ లివ్ ఇన్ ఫ్లాట్ ఎక్స్. బి ఎక్స్ ఫ్లాట్‌లో ఉండడు అంటున్నాడు. బి అనేవాడు ఈ మొత్తం ఫ్లాట్స్‌లో బి అసలు రాడు. సో మనకి ఈ కేస్ ఏదైతే ఉందో ఇది తప్పనమాట. సో మనం ఇదే విధంగా తీసుకోవాలి. హెచ్ లివ్స్ ఆన్ అ ప్రైమ్ నంబర్డ్ ఫ్లోర్. హెచ్ ప్రైమ్ నెంబర్ ఫ్లోర్ అంటే మనకి ఏం తెలుసు ఇందులో ప్రైమ్ నెంబర్స్ 2, 3 అండ్
5 ఈ 3 ఫ్లోర్స్‌లో ఏదో ఒక ఫ్లోర్‌లో ఉంటాడు. కానీ మనం ఇక్కడ చూసినట్టయితే హెచ్ సెకండ్ ఫ్లోర్‌లో ఉండడు. బికాజ్ హెచ్ కన్నా 2 ఫ్లోర్స్ కింద జే ఉన్నాడు. సో, హెచ్ సెకండ్ ఫ్లోర్‌లో ఖచ్చితంగా ఉండడు. ఎయిదర్ 3లో ఉంటాడు ఆర్ 5లో ఉంటాడు అని అర్థం. డి అండ్ జే డు నాట్ లివ్ ఆన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్. సో, ఇంకొకటి ఈ జే ఉన్నాడు కదా! డి అండ్ జే డు నాట్ లివ్ ఇన్ ద నాట్ నో సేమ్ type of flat, not in the same type of flat. A lives adjacent to G and A and G పక్క పక్కన ఉంటారు. A lives adjacent to G but not in the same flat of but not in the same type of flat as D. So A and G పక్క పక్కన ఉంటారు అండ్ A and D ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్లో ఉండరు. సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్‌లో ఉండరు. ఏ అండ్ డి. ఏ అండ్ జీ పక్క పక్కన ఉంటారు. డి ఇలా ఉండరనమాట. సి లివ్స్ అడ్జసెంట్ టు డి హూ లివ్స్ 1 ఫ్లోర్ బిలో జే. జే కన్నా 1 ఫ్లోర్ బిలో డి ఉన్నాడు అని అర్థం. ఓకే. జే కన్నా 1 ఫ్లోర్ బిలో డి ఉన్నాడు అంటే జే కింద డి ఉన్నట్టు. సో, ఇక్కడ థర్డ్ ఫ్లోర్‌లో కూడా మనం డీని ప్లేస్ చేయలేము. సో, థర్డ్ ఫ్లోర్‌లో కూడా మనం హెచ్‌ని ప్లేస్ చేయలేము. సో, హెచ్‌ని ప్లేస్ చేయడానికి మనకి ఫిఫ్త్ ఫ్లోర్ ఒక్కటే ఉందన్నమాట. సో, ఫిఫ్త్ ఫ్లోర్‌లోనే మనం హెచ్‌ని ప్లేస్ చేయగలము. అండ్ సో, మనకి ఇక్కడ అండ్ సి లివ్స్ అడ్జసెంట్ టు డి. డి పక్కన సి ఉంటాడు అని అర్థం. డి పక్కన సి ఉంటాడు. సో, మనం 2 పాసిబిలిటీస్‌ని రాసుకుందాం. ఇక్కడ ఎక్స్ ఒకటి, వై ఒకటి ఇక్కడ. ఓకే. ఇలా రాసుకుంటే మనకేమర్థమైంది అంటే, ఫస్ట్ మనం హెచ్‌ని ఎక్స్ ఫ్లాట్‌లో ఫిక్స్ చేద్దాము. ఇక్కడ హెచ్‌ని వై ఫ్లాట్‌లో ఫిక్స్ చేద్దాం. హెచ్ కన్నా 2 ఫ్లోర్స్ బిలోలో జే ఉన్నాడు. అండ్ హెచ్ కన్నా 2 ఫ్లోర్స్ బిలోలో జే ఉన్నాడు. అండ్ డి అండ్ జే కన్నా ఒక ఫ్లోర్ కింద డి ఉన్నాడు. బట్ నో డి అండ్ జే సేమ్ టైప్ ఫ్లాట్‌లో ఉండరు. సో, ఒక ఫ్లోర్ కింద ఇక్కడ డి ఉన్నాడు. జే కన్నా ఒక ఫ్లోర్ కింద ఇక్కడ డి ఉన్నాడు. అండ్ డీకి అడ్జసెంట్‌గా సి ఉన్నాడు. సో, డీకి అడ్జసెంట్‌గా సి ఇక్కడ పెడదాం. డీకి అడ్జసెంట్‌గా సి ఇక్కడ పెడదాం. ఓకే. అండ్ ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏ అండ్ జీ లివ్స్ ఇన్ ద సేమ్ ఫ్లాట్. కానీ ఏ ఫస్ట్ ఫ్లోర్‌లో రాదు. ఏ ఫస్ట్ ఫ్లోర్‌లో రాదు కాబట్టి ఏ అండ్ జీని మనం ఫోర్త్ ఫ్లోర్‌లో ఫిక్స్ చేయాలి. ఇంకొకటి ఏం చెప్పాడు? ఏ అండ్ డి నాట్ ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్. ఒకవేళ డి వైలో ఉంది కాబట్టి ఏని మనం ఎక్స్‌లో ఫిక్స్ చేయాలి. ఏ అండ్ జీని ఇలా ఫిక్స్ చేయాలి. ఇక్కడ డి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏ రాదు. ఇక్కడ ఏ వస్తది. అండ్ ఇక్కడ జీ వస్తది. సో, మనం ఇక్కడి దాకా హింట్స్‌ని క్లియర్ చేసుకున్నాము. అండ్ ఇంకా ఏమంటున్నాడు? ఇక్కడ ఇప్పుడు ఇది చూడండి. ఐ పక్కన అడ్జసెంట్‌గా ఉండే వాళ్ళ పైన బి ఉన్నాడంటున్నాడు. ఎ సో, బి ఖచ్చితంగా వై ఫ్లాట్‌లో రావాలి. ఒకవేళ మనం ఐని ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి. బి ఇక్కడెక్కడ రాదు. ఐని ఇక్కడ ప్లేస్ చేసినా ఇవన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో, ఐ ఇక్కడ ప్లేస్ చేసినా ఐ కన్నా పక్కన ఉన్న వాళ్ళ పైన బి రావాలి. సో, మనకి వైలో ఏ ఫ్లాట్ ఖాళీగా లేదు. సో, మనకి ఈ పాసిబిలిటీ రాంగ్ అయిపోద్ది. సో, మనం ఐని ఎక్స్‌లో ఒక్కటే ప్లేస్ చేయగలము. సో, బిని మనం ఇక్కడ ప్లేస్ చేయలేము. ఐదర్ ఇక్కడ ఆర్ ఇక్కడ మనం బిని ప్లేస్ చేయాలి. సో, ఇంకొకటేంటి అంటే ఎఫ్ అండ్ ఈ అండ్ ఎఫ్‌కి మధ్యలో ఒక గ్యాప్ ఉండాలి. కానీ ఎఫ్ ఏదైతే ఉందో ఇక్కడ రాదు. జే పక్కన ఎఫ్ రాదు. హెచ్ పక్కన ఎఫ్ రాదు. ఎందుకంటే ఎఫ్‌కి 2 ఫ్లోర్స్ పైన ఈ ఉండాలి. సో, జే ఇక్కడ ఎఫ్ రాదు. సో, ఎఫ్‌కి ఒక్కటే పాసిబిలిటీ ఉంది. అదేంటంటే ఇక్కడ ఎఫ్ 2 ఫ్లోర్స్ పైన ఈ వస్తది. అండ్ మనకి మిగిలిపోయిందేంటంటే ఇక్కడ బి అనే పాసిబిలిటీ. బిని ఇక్కడ మనం ఫిక్స్ చేయగలం అనమాట. సో, మనం ఇక్కడ ఇలా చేయడం వల్ల మనం పజిల్‌ని 2 మినిట్స్‌లో సాల్వ్ చేసేసాము. ఓకే. సో, ఈ విధంగా మనం ఆహ్, హింట్స్ రాసుకుంటే మనం క్వెషన్‌ని చాలా తొందరగా సాల్వ్ చేయగలమనమాట. సో, ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ఐ హోప్ యూ ఆర్ యాక్సెప్టింగ్ దిస్ ఛాలెంజ్. అండ్ మీరు ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో, మనం రిలీజియస్‌గా ఈ విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఈ 35 డేస్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటది. అండ్ ఖచ్చితంగా మీరు ప్రీ లెవెల్ ఎస్‌బీఐ క్లర్క్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి క్వాలిఫై అవుతారు. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఈ ఛాలెంజ్‌ని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. సో దట్
మీకు కాంపిటీషన్ అనేది ఉంటది మీ ఫ్రెండ్స్‌తో పాటు. సో, ఓకే గైస్, థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో.